వేల కోట్ల రూపాయల భూమిని 99 పైసలు అంటే ఒక రూపాయికి ఇచ్చిన సందర్భం. అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ. సరే, దాని గురించి ప్రజలు కూడా ఓకే, వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని, ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని, నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందనంటే, ఆ భూమి వేల కోట్ల రూపాయల ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం 50 కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా. ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉంటారని అడుగుతా ఉన్నా. సుమారుగా 56 ఎకరాల భూమి, సుమారుగా దాని విలువ చూస్తే 3,000 కోట్ల రూపాయలు, దగ్గరలో 3,000 కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం 50 లక్షలకి ఏ రకంగా ఇస్తారండి? నాకు అర్థం కాల. ఇంత అన్యాయమా? అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతా ఉన్నారు. ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే 100 కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అదేం కనబడట్లా. ఇప్పుడు ఏదైతే ఈ భూములు స్కాములు బయటికి తీస్తూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో, ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న ఒక ఐపీఎస్ అధికారి, నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారనండి? ఎంత దారుణం అనంటే, ఇప్పటికే నేను గతంలో కూడా చెప్పా, ఒక బొంబాయి నటి, అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని ఏ రకంగా అవమానపరిచి, ఈయన వెళ్ళాడుగా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్లోనూ వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు. హైదరాబాద్కి, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు మరి ₹1 అయినా ఎంఓయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ₹1 అయినా చేసుకున్నారా? మరి ఏమైంది మీ బ్రాండ్ ఇమేజ్? మీకు బెస్ట్ ఫ్రెండ్ బిల్ గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా, ఆయనతో మీటింగులు పెట్టుకున్నారు. పోనీ ఆయనైనా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఒక 10,000 కోట్లో ఎంతో మీరు ఎంఓయూ చేసుకోవాలి కదా, మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. మీకున్న అనుభవము, మీకున్న ఆ గ్లామరు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిపోయి ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఓర్సా భూములు వెలుగులోకి వచ్చినాయో దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ప్రజల్ని డైవర్ట్ చేయాలని అంటే ఏం చేయాలా? ఒక సినీ నటిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలి. తెరపైకి తీసుకుని వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేయడం గురించి ఒక ఐపీఎస్ అధికారిని, మరి నిజాయితీ గల వ్యక్తి అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏ బేసిస్లో అరెస్ట్ చేస్తారనండి? ఇది కక్ష సాధింపు కాదా? ఒక్కసారి నేను అధికార యంత్రాంగాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈయన కేవలము ఒక స్వార్థ రాజకీయాల కోసము అధికారుల్ని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, ఇంకా కింద స్థాయి అధికారుల్ని, వీళ్ళందరినీ కూడా బలి పశువులు చేస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా గుర్తుకు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తలాడించడం కాదు, అందులో ఉన్న వాస్తవాల్ని, అందులో ఉన్న నిబద్ధతని పూర్తి స్థాయిగా చూసి మీ బ్యూరోక్రసీని
ఉపయోగించాలని ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నా. ఎందుచేతనంటే ఇప్పుడు ఏదో ఒక సిస్టమ్ లేకోకుండా, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే తప్పులకు పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళని కూడా, అందరినీ కూడా లెక్క పెట్టుకుని కూడా శిక్షల్లోకి తీసుకుని వస్తామనే అంశాన్ని కూడా గుర్తుకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క అధికారిని కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఇది కాకుండా నేను అడుగుతా ఉన్నానండి, అసలు ఈ ఊర్సా భూముల గురించి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎవరి తాలూకా ల్యాండ్ డీల్ అని అడుగుతా ఉన్నా. మా కేసినేని నాని గారు క్లియర్ కట్గా బట్టబయలు చేశారు. ఈ విజయవాడ ఎంపీకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి ఈ ఊర్సాకి సంబంధించి అని. అంటే ఇది కేవలము మీ తాలూకా, మీ సామాజిక వర్గంలో మీ బినామీల్ని పెట్టుకుని ఏ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని ఈ రకంగా అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అమ్మేయడం ఏంటండి, నాకు అర్థం కాల. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత మేధావి, ఇంత పెద్ద మనిషి, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ఇది ఇంకొక సంవత్సరం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకొచ్చారనండి? ఒకటి తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా బిలబిల్లాడిపోయారు. సో ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, అందులో వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడాలి, వీళ్ళంతా కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ రెండు అనుసంధానం చేస్తూ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని మళ్ళీ వీళ్ళ తాలూకా బినామీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లాగండి, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాజమండ్రినే చూడండి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక అద్భుతంగా అది కడతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్స్ ఎక్కడ ముందుకెళ్ళట్లా. ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యింది, రెండో అకాడమిక్ ఇయర్ పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంకో పక్కన అసలు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందా అండి? నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందా? మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తుంటే అక్కడ మేనేజ్మెంట్ అందరూ చెప్తా ఉన్నారు, ఇక్కడ దీనికి ఆరోగ్యశ్రీ రాదు, వాళ్ళని ఏదో రకంగా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారనే అంశాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా విలేజ్ క్లినిక్లు ఏమైపోయినాయి, ఫ్యామిలీ